హాయ్ అండి, నేను మీ నీరజ. ఈరోజు నువ్వు నేను ప్రేమ సీరియల్ గురించి తెలుసుకుందామండి. ఈ వీడియోలోకి వెళ్లే ముందు మా ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. అలాగే వీడియో మొత్తం చూడండి, అప్పుడు కథ అర్థమవుతుంది. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. పద్మావతి అక్క, నువ్వు ఆ పాపని అనాథాశ్రమం నుండి తీసుకొచ్చినప్పటి నుండి పాపని నీ సొంత కూతుర్లో చూసుకున్నావు అక్క. అయినా నువ్వు ప్రేమించడం మొదలు పెడితే ఎంతలో ఉంటుందో నాకు తెలుసు అక్క. అయినా నేను అమ్మ చేతిలో కంటే నీ చేతుల్లోనే ఎక్కువ పెరిగాను. మరి అలాంటప్పుడు నీ దగ్గర ఉన్న కూతురు నీ కూతురు కాదు, అరవింద కూతురు ఇచ్చేయక్క అని నీతో ఎలా చెప్పనక్క? అయినా సందర్భం వచ్చినప్పుడు నీతో చెప్పాలనుకున్నాను, కానీ నేను ఏడిపించాలని కాదక్క అంటుంది పద్మావతి. అప్పుడు నువ్వు ఏ ఆడపిల్లైనా అమ్మ అని పిలిపించుకోవాలని కళ్ళకు అంటుంది. నా నుదుటి నా బ్రహ్మదేవుడు రాత రాయలేదని అనుకున్నాను, అయితేనేంటి అని పాపను తెచ్చేసుకున్నాం. అయినా కూడా దేవుడు ఆ పాపని నాకు దూరం చేసి అమ్మ అని పిలవకుండా చేసిండు. ఇంకొన్ని నెలల్లో పాప నన్ను అమ్మ అని పిలుస్తుంది అనుకుంటే ఆ పిలుపు కూడా నాకు దూరం అయింది అని బాధపడుతుంది. అప్పుడు పద్మావతి, లేదక్క, పాప ఈటి పాపే కదా, నిన్ను అమ్మ అని పిలుస్తుందిలే అని అంటుంది. అప్పుడు నువ్వు ఊహ తెలియనంత వరకు అరవింద వదిన ఇక్కడికి రానంత వరకే పిలుస్తుంది, ఆ తర్వాతైనా నేను పరాయిదానే కదా అని బాధపడుతుంది. అప్పుడు పద్మావతి, లేదక్క, పురుట్లోనే దూరమైన పాపకి నీ రూపంలో దేవుడు తల్లినిచ్చాడు. నువ్వు కూడా తల్లివే కదా, నీకు తెలియకుండానే ఒక పెద్ద బాధ్యతనే నువ్వు నెరవేరుస్తున్నావు. ఐరా పాపకి ఇక్కడి నుంచి 2 అమ్మలు, కాబట్టి ఎప్పుడు పాపకి అమ్మని కాదని బాధపడకక్క అంటుంది పద్మావతి. ఇద్దరు చాలా బాధపడుతూ ఉంటారు. ఇదిలా ఉండగా ఆర్య కూడా విక్కీ మాటలు అన్నీ గుర్తు చేసుకుంటూ తను బాధపడుతూ ఉంటాడు. అప్పుడే విక్కీ అక్కడికి వస్తాడు. నన్ను క్షమించు ఆర్య, ఈరోజు మీరు పడే బాధకు నేను పద్మావతి కారణం, కానీ మేము మిమ్మల్ని బాధ పెట్టడానికి అలా చేయలేదు అంటాడు విక్కీ. అప్పుడు ఆర్య, మీరు ఎందుకు చేసినా మీరు చేసింది తప్పే అని అంటాడు. అప్పుడు విక్కీ, నీ బాధని అనుబాధని అర్థం చేసుకోగలను, కానీ మీరిద్దరూ పాపని ఎంత ప్రేమగా చూసుకున్నారో మాకు తెలుసు కాబట్టి సమయం చూసి చెప్పాలనుకున్నాం అంటాడు విక్కీ. అప్పుడు ఆర్య, ఇప్పుడు అదే కదా జరిగింది. అయినా ఒక్కసారి పాప సొంతం కాదు అన్న మాట వినగానే మా కాళ్ళ కింద భూకంపం వచ్చినట్టయింది. అయినా పాపే ప్రాణంగా సొంత తల్లి కంటే ఎక్కువగా పాపను ప్రేమించింది. ఇప్పుడు ఎంత బాధపడుతుందో నాకు తెలుసు కాబట్టి నేను దగ్గరికి వెళ్ళడం లేదు. కనీసం మీరు నాకైనా నిజం చెప్పుకుంటే నేను మెల్లమెల్లగా పాపను దూరం చేసే ప్రయత్నం చేసేవాని. ఇప్పుడు బాధలో ఏదైనా చేసుకుంటే ఎవరు బాధలు విక్కీ అంటాడు ఆర్య. అప్పుడు విక్కీ, ప్లీజ్ ఆర్య, నువ్వు అలా అనకు. అంటే నీకు ఎంత ప్రేమో మాకు తెలుసు. నీకు అంత ప్రేమ ఉంది కాబట్టి నీకు చెప్పకూడదని అనుకున్నాం. నీకు చెప్తే ఆ బాధలు నువ్వు అనుకి ఎక్కడ చెప్తావో అని ఆగిపోయాం అని అంటాడు విక్కీ. అప్పుడు ఆర్య, చూడు విక్కీ, చిన్నప్పటి నుండి మనం కలిసే పెరిగాం, ఒకే మాట మీద నిలబడ్డాం. అయినా నీ మాట కాదని నేను ఒక్క పనైనా చేశానా? లేదు కదా, మరి నువ్వెందుకు ఇలా చేసావు? ఫస్ట్ టైం నువ్వు రాంగ్గా ఆలోచించావు అని అక్కడ నుండి వెళ్ళిపోతాడు ఆర్య. ఇదిలా ఉండగా తర్వాత యష్ నీట్గా రెడీ అవుతాడు. సుగుణ, ఎక్కడికి రా అంటే, యష్, నిన్న నువ్వే కదా అన్నావు పద్మావతి ఇంటికి వెళ్ళి మాట్లాడదామని చెప్పావు కదా, మళ్ళీ ఇప్పుడు ఏం తెలియనట్టు ఎక్కడికి అంటున్నావేంటి అంటాడు యష్. అప్పుడు సుగుణ, రేపంటే రేపేనారా, కనీసం మంచి రోజైనా చూసుకోవాలి కదా అని అంటుంది. అప్పుడు యష్, నువ్వు ఈ విషయంలో కంగారు పడాల్సిన అవసరం లేదు. అయినా మన పంతులు గారు ఈరోజు చాలా మంచి రోజని చెప్పారు. మరో 3 గంటల వరకు ఎలాంటి దుర్ముహూర్తాలు లేవని చెప్పారు పంతులు గారు, కాబట్టి నేను వస్తాను అని అంటాడు యష్. అప్పుడు సుగుణ, అయినా నువ్వెందుకురా, పెద్దవాళ్ళం మేము ఉన్నాం కదా, మేము మాట్లాడుకుంటాం అని అంటుందా యష్. అయినా నేను వచ్చినట్లయితే వాళ్ళు నన్ను చూసినట్లు అవుతుంది, వాళ్ళకు డబ్బులు ఏమైనా కావాల్సి వస్తే నేను క్లారిటీ ఇచ్చినట్టు అవుతుంది అని అంటాడు యష్. అప్పుడు సుగుణ ఎంత చెప్పినప్పటికీ తను వినిపించుకోకుండా రెడీ అవుతూ ఉంటాడు. యష్ ఏమీ అర్థం చేసుకోకపోవడంతో తనకున్న ప్రాబ్లమ్ను సుగుణకు తెలుసు కాబట్టి అది ఆలోచిస్తూ తన గుండెలో నొప్పి వస్తుంది. వెంటనే యష్ గమనించి డాక్టర్కి కాల్ చేస్తాడు. ఇదిలా ఉండగా మురళి పద్మావతి గురించి చాలా ఆలోచిస్తూ ఉంటాడు. ఎలా ఉండేవాడిని, ఎలా అయిపోయాను, వాళ్ళ చేతుల నుండి నేను పారిపోయి రావడం ఏంటి, ఇక్కడ అరవింద నన్ను చులకనగా చూడడం ఏంటి, ఏ తల్లైనా బిడ్డతో హ్యాపీగా బ్రతకాలనుకుంటుంది, కానీ ఈ అరవింద్ అంటే ఇలా చేస్తుంది, ఎలాగైనా సరే ఈ పేపర్స్పై తనతో సంతకం పెట్టించుకోవాలని అరవింద దగ్గరికి వస్తాడు మురళి. నువ్వేంటి ఈ టైంలో వచ్చావు అంటుంది అరవింద. అప్పుడు మురళి, మాటలు తగ్గించుకోవడం మంచిది, అయినా ఈ పేపర్స్పై సంతకం పెట్టు అని అంటాడు. అరవింద, నా ప్రాణం పోయిన సంతకం పెట్టానని నీకు ఎన్నోసార్లు చెప్పాను కదా అని అంటుంది. అప్పుడు మురళి చాలా కోపంతో, నేను నిన్ను ఏం చేయరని కదా అలా మాట్లాడుతున్నావు, అయినా ఇక నేను భరించలేను, నా ఓపిక నశించిందని తనని చంపాలని చూస్తాడు. లేట్ చేయకుండా నన్ను చంపేసాయి, నేను చనిపోయిన మరుక్షణమే నా తమ్ముడు వెతుక్కుంటూ వచ్చి మరి నేను చంపేస్తాడని వార్నింగ్ ఇస్తుంది అరవింద. అనుకున్నట్టుగానే అక్కడికి విక్కీ వస్తాడు. విక్కీని చూడగానే ఎంతో సంతోషంతో హక్ చేసుకుంటుంది అరవింద. అప్పుడు విక్కీ, ఏరా మా అమ్మని చంపాలని చూస్తావా, నిన్నే దేవుడిగా కొలిచిన మా అక్క కూడా అన్యాయం చేస్తావా అని మురళి చేయి పట్టుకుని కొడతాడు విక్కీ. వీరిద్దరి మధ్య కాసేపు ఫైట్ అవుతుంది. అప్పుడు మురళి, అరవింద, నువ్వేని చెప్పు, నేను లేకపోతే సమాజంలో నీకు ఎలాంటి విలువ ఉండదు, విక్కీ నువ్వు బాగా ఆలోచించుకో, నేను లేకపోతే మీ అక్క ఎలాంటి శుభకార్యాలకు వెళ్ళదు అని బ్లాక్మెయిల్ చేశాడు మురళి. అప్పుడు అరవింద, ఇంకేం ఆలోచిస్తున్నావు విక్కీ, అయినా వీడికి భారీగా ఉండడం కంటే ఇలాగే ఉండడం మంచిది అని తన మెల్లని తాళం తీసివేస్తుంది. మరి రేపటి వీడియో చాలా బాగుందని ఈ వీడియో అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.